యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2025. సో హైదరాబాద్ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి UHRECT, ఇది వచ్చేసి /NT 2025 to. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 24/9/2025. లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. ఇది నాన్ టీచింగ్ వేకెన్సీస్కి. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది 8/11/2025 till 5:30 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్లో కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫస్ట్గా అసిస్టెంట్ లైబ్రరీయన్ వేకెన్సీస్, ఇది 4 వేకెన్సీస్ ఉన్నాయి. OBC 1 అండ్ 62 years లోపు ఉండాలి. ఇది ఎక్స్పీరియన్స్ బేస్డ్ వేకెన్సీ. సో ఇక్కడ గ్రూప్ B వేకెన్సీ, సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీ, పే లెవెల్ 6 3 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ, 35 years లోపు ఉండాలి. పే లెవెల్ 6 అండి. సీనియర్ అసిస్టెంట్ 35,400 to 1,12,400 వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్గా 60,000 వరకు ఉంటుంది పే స్కేల్, 55,000 to 60,000. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి గ్రూప్ C వేకెన్సీస్. గ్రూప్ C వేకెన్సీస్లో ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీ, పే లెవెల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 1 for SC, OBC 1, అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్, 32 years లోపు ఉండాలి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు. సో ఇక్కడ 25,500 to 81,100 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్ నెక్స్ట్ వేకెన్సీ, పే లెవెల్ 4, 25,500 to 81,100 ఇస్ పే స్కేల్. 10 వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబొరేటరీ అసిస్టెంట్కి. SC1, ST1, OBC 3, EWS 1, అన్రిజర్వ్డ్ 4, 32 years లోపు ఉండాలి. 32 years అనేది అన్రిజర్వ్డ్ క్రైటీరియా వరకు. సో OBC, EWS కేటగిరీ, సో OBC ఇంకా SC ST కేటగిరీ వరకు రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, పే లెవెల్ 2, 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. 13 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 13 SC2, OBC 3, EWS 2 అండ్ అన్రిజర్వ్డ్ 5, ST1 వేకెన్సీస్ ఉన్నాయి. 32 years లోపు ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ ల్యాబొరేటరీ అటెండెంట్, పే లెవెల్ 1, 5 వేకెన్సీస్ ఉన్నాయి. 1 for SC, 2 for OBC, 2 for అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు. సో ఇక్కడ 18,000 to 56,900 వరకు ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి లైబ్రరీ అటెండెంట్. లైబ్రరీ అటెండెంట్కి పే స్కేల్ 18,000 to 56,900 వరకు ఉంటుంది. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 32 years లోపు ఉండాలి. SC కేటగిరీ 1, అన్రిజర్వ్డ్ కేటగిరీ 1, ఇంకా PWD కేటగిరీ 1 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్కి టోటల్గా బ్యాక్లాగ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో డిఫరెంట్ వేకెన్సీస్. గ్రూప్ A క్యాడర్కి అయితే ఎక్స్పీరియన్స్ కావాలి. సో విల్ బి ఫోకసింగ్ ఆన్ గ్రూప్ C. సీనియర్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. ఇంకా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సీనియర్ అసిస్టెంట్. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంకా డ్రాఫ్టింగ్, నోటింగ్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ C వేకెన్సీస్. సో గ్రూప్ C వేకెన్సీస్లో ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి కావాల్సిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఉండి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ ఏ క్లర్క్గా మీరు చేస్తుండి. స్పీడ్ ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ 35 words per minute ఉండాలి. ఓకే, ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఉండి అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు కావాల్సిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంకా ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute లేదా హిందీ అయితే 30 words per minute. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ 35 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలి ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్ 10+2. సో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ లేదా 10th పాస్ అయ్యాక మీకు విత్ 1 subject యాజ్ స్కిల్ సర్టిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ పాస్ అయితే ల్యాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో లైబ్రరీ అటెండెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి లైబ్రరీ సైన్స్లో. అర్హత వచ్చేసి 12th class అండి. సో ఇంకా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యూనివర్సిటీ లేదా కాలేజ్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో. సో అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఉండాలి. సో దిస్ ఇస్ ద క్రైటీరియా ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. అండ్ ఫీ క్రైటీరియా వచ్చేసి SC ST PWD కేటగిరీ వారికి 500 rupees, అదర్ కేటగిరీ వారికి 1000 rupees. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మీతో ముందు చెప్పినట్టుగా
8/11/2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో అప్లై చేసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నాన్ టీచింగ్ వేకెన్సీస్కి మీరు వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు, లేదా ప్రాజెక్ట్ స్టాఫ్ అని క్లిక్ చేయగానే మీరు అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. నాన్ టీచింగ్ ప్రాజెక్ట్ స్టాఫ్ వేకెన్సీస్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు విత్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఒకవేళ రిజర్వేషన్ క్రైటీరియా ఉంటే ఆ రిజర్వేషన్ రిలాక్సేషన్ వచ్చేసి SC/ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ PWD కేటగిరీ జనరల్ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 8/11/2025 ఇస్ లాస్ట్ డేట్ టు అప్లై టిల్ 5:30 PM వరకు ఉంటుంది. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే గివ్ ఎ ట్రై అండ్ ఖచ్చితంగా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే. సో సిలబస్ వచ్చేసి సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ అసిస్టెంట్ లైబ్రేరియన్, MCQ పేపర్ 1 పేపర్ 2 ఇంకా ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది అసిస్టెంట్ లైబ్రేరియన్కి అండ్ రిజిస్టర్. సో ఇది గ్రూప్ 1 వేకెన్సీస్. అండ్ ఇక్కడ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ అసిస్టెంట్కి పేపర్ 1 పేపర్ 2 ఉండడం జరుగుతుంది. పేపర్ 1లో MCQs అడుగుతారు, జనరల్ అవేర్నెస్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ అవేర్నెస్. అండ్ పేపర్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటే ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, నోటింగ్, డ్రాఫ్టింగ్, ఇంకా ఈ పర్టికులర్ డొమైన్లో పే ఫిక్సేషన్, ప్రమోషన్, ఫైనాన్సింగ్, అప్గ్రేడేషన్. సో ఈ పర్టికులర్ డొమైన్లో నోటిఫికేషన్ అనేది పేపర్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఇది సిలబస్. అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ సీనియర్ అసిస్టెంట్. అండ్ ఒకవేళ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. పేపర్ 1లో MCQs ఉంటాయి. MCQ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంట్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. పేపర్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇది ఒకవేళ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్, జనరల్ ఇంగ్లీష్, ఎస్ఏ, ప్రెస్ రైటింగ్, నోటింగ్, డ్రాఫ్టింగ్, ఇంకా డొమైన్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్, ఎగ్జామినేషన్, ఆఫీస్ ప్రొసీజర్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్, ప్రెస్ రైటింగ్, లెటర్ రైటింగ్, కాంప్రిహెన్షన్ ఇంకా ఇంగ్లీష్ రిలేటెడ్ డొమైన్ ఉండడం జరుగుతుంది. దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అండి, 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదా 30 words per minute ఇన్ హిందీ. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 యాజ్ వెల్ యాజ్ స్కిల్ టెస్ట్ అనేది ఫర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. So this is the pattern of examination for office assistant. So this is the pattern of examination. సో ఒకవేళ మీరు లైబ్రరీ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నట్లయితే MCQ టెస్ట్ ఉంటుంది. తర్వాత పేపర్ 1, పేపర్ 2లో సబ్జెక్టివ్ స్పెసిఫిక్ ల్యాబొరేటరీ టెస్ట్ ఉండడం జరుగుతుంది. దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 యాజ్ వెల్ యాజ్ పేపర్ 3. సో ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ఫస్ట్గా పేపర్ 1లో MCQ టెస్ట్, దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో సేమ్ ఇస్ ద క్రైటీరియా. ఒకవేళ లైబ్రరీ అటెండెంట్కి అయితే MCQ టెస్ట్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంత ముందు చూసినట్టుగా పేపర్ 1లో 100 marks ఉండడం జరుగుతుంది ఫర్ 1.5 డ్యూరేషన్. దెన్ ఫాలోడ్ బై 100 marks ఫర్ పేపర్ 2 అండ్ దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో 3 పేపర్ 1, పేపర్ 2 అండ్ దెన్ ఫాలోడ్ బై మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది, ఏదైతే ఇంటర్వ్యూ ఉండదో. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మీకు విసినిటీలో ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంకా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రిమెంబర్ లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 8/11/2025 ఇస్ ద లాస్ట్ డే టు అప్లై till 5:30. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ uhi.ac.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎలిజిబిలిటీ ఉన్న వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.